హైవ్యూకి వచ్చిన వాళ్ళందరికీ నమస్తే. దిస్ ఇస్ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్డ్. ఈ సెగ్మెంట్ లో కొన్ని మూవీ స్టోరీస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీకు ఎక్స్ప్లెనేషన్ కావాలనుకున్న మూవీ కూడా కమెంట్ చేయొచ్చు. దేనికి ఎక్కువ లైక్స్ వస్తే ఆ మూవీ ఎక్స్ప్లెనేషన్ అండ్ బ్రేక్ డౌన్ చేస్తూ ఒక వీడియో ఇచ్చేస్తాం. అలా ఈ వీడియోలో మేము ఎక్స్ప్లెయిన్ చేయే మూవీ రీసెంట్ గా 4 ఆస్కర్స్ గెలుచుకున్న మూవీ సిన్నర్స్. బేసికలీ వ్యాంపైర్స్ వచ్చి ఒక రాత్రిలో చేసిన కల్లోలమే ఈ సిన్నర్స్. కానీ ఈ మూవీ అర్థం కావాలంటే కేవలం వ్యాంపైర్సే కాదు, అప్పట్లో అమెరికాలో ఉన్న సోషల్ సిచ్యువేషన్ కూడా తెలుసుకోవాలి. ఈ మూవీ 1932లో జరుగుతుంది. ఈ టైంలో యుఎస్ఏలో రేసిజం చాలా ఎక్కువ ఉండేది. బ్లాక్ పీపుల్ అన్నా ఏషియన్ పీపుల్ అన్నా చాలా డిస్క్రిమినేషన్ చూపించేటోళ్ళు. అప్పటికి మనోళ్ళు యుఎస్ఏకి ఎక్కువ పోలేదు, కానీ ఎల్లుంటే ఇప్పుడు మన మీద చూపించినట్టే అప్పటి నుండే రేసిజం చూపించేటోళ్ళేమో. ఈ రేసిజం కి రిప్రజెంటేషనే జిమ్ క్రో లా. ఈ చట్టం ప్రకారం బ్లాక్ పీపుల్ కూడా వైట్ పీపుల్ చేసినవి చేయొచ్చు, కానీ కలిసి చేయొద్దు. బ్లాక్ స్కూల్స్, బ్లాక్ షాప్స్ ఇలా ప్రతిదీ బ్లాక్ పీపుల్ కి సపరేట్ చేసేసినారు. ఈ లెవెల్ లో డిస్క్రిమినేషన్ చూపించేటోళ్ళు. ఈ లాస్ ఎస్పెషల్లీ సదర్న్ స్టేట్స్ లో ఉండేవి. దీనికి తోడు యుఎస్ఏలో కేకేకే అని ఒక ఆర్గనైజేషన్ ఉండేది. దీని పేరు కు క్లక్స్ క్లాన్. ఈ క్లాన్ వాళ్ళ పని ఏందయ్యా అంటే బ్లాక్ పీపుల్ ని చంపేయడం. ఎస్, లిటరలీ ఈ క్లాన్ వాళ్ళు ఎప్పుడు తెల్లోళ్ళే గొప్ప, మిగతా వాళ్ళందరూ మా కాళ్ళ కింద బతకాలనే తలపు కొడుతూనే ఉండేటోళ్ళు. అకేషనల్ గా బ్లాక్ పీపుల్ ని చంపేసేటోళ్ళు. ఈ సినిమా జరిగే టైంలో క్లాన్ అనేది బాగా ఆపరేట్ చేసేది. ఈ మూవీ ఓపెన్ అయ్యేది శామీ అనే ఒక కుర్రోడు రక్తం దడిసిన శరీరంతో సగం విరిగిపోయిన గిటార్ ఒక చేతిలో పట్టుకొని కార్ డ్రైవ్ చేసుకుంటూ వాళ్ళ నాన్న ప్రీచ్ చేసే చర్చ్కి వస్తాడు. శామీని చూడగానే వాళ్ళ నాన్ననే ఫస్ట్ థింగ్ ఎట్లు నువ్వు ఏమైంది అని అయితే కాదు, నువ్వు ఇంకా మ్యూజిక్ వదిలేస్తా అని దేవుడు ముందు ప్రమాణం చేయి అంటాడు. కట్ టు 1 డే బ్యాక్. ఈ ఒక్క రోజులో అంత విధ్వంసం ఏం జరిగిందిరా అంటే చెప్తా 1 డే బ్యాక్ స్మోక్ అండ్ స్టాక్ అనే ఇద్దరు ట్విన్ బ్రదర్స్ ఊరి చివర ఉన్న ఒక పాత మిల్లు ఒకటి కొంటారు. అమ్మేది ఒక వైట్ పర్సన్. వీళ్ళ మీద రేసిజం చూపిస్తాడు, కానీ వీళ్ళు డబ్బులు చూపించేసరికి ఇంకా మనీ తీసుకొని వీళ్ళకి అమ్మేసి వెళ్ళిపోతాడు. ట్విన్స్ ఇద్దరు వాడికి అప్పుడే చెప్తారు, ఇది మా ప్రాపర్టీ, ఒకవేళ నువ్వు వెళ్ళి క్లాన్ వాళ్ళకి చెప్పి వాళ్ళ మా మీద అటాక్ చేయడానికి వస్తే మాత్రం అందరినీ షూట్ చేసి వాడేస్తామంటారు. వాడు మాత్రం ఈ ఏరియాలో క్లాన్ లేదని చెప్పేసి వెళ్ళిపోతాడు. శామీ ఒక గిటార్ ప్లేయర్, చాలా బాగా ప్లే చేస్తాడు. తనకి గిటార్ కొనించింది కూడా స్మోక్ అండ్ స్టాక్ ట్విన్సే. శామీ వీళ్ళిద్దరికి కజిన్ బ్రదర్ అవుతాడు. అందుకే ఇలా గిటార్ గిఫ్ట్ ఇస్తారు. శామీకి ఏమో పబ్స్ లో ప్లే చేయాలని ఉంటది, కానీ వాళ్ళ నాన్న మాత్రం చర్చ్ ఫాదర్, సో ఓన్లీ దేవుడు సాంగ్ ప్లే చేయాలని శామీకి చెప్తూ ఉంటాడు. శామీ మాత్రం నాకు మ్యూజిక్ ఇష్టం, సో నేను బయట ప్లే చేస్తా అని అంటాడు. ఇదే టైంలో ట్విన్స్ ఇద్దరు కార్లో వచ్చి శామీని పిక్ చేసుకొని బయలుదేరుతారు. కాసేపు తర్వాత ఒక సీక్రెట్ ప్లేస్ లో ఆగుతారు. అక్కడ ఒక ట్రక్ నిండా ఆల్కహాల్ ఉంటది. స్మోక్ ఏమో ఈ వీకెండ్ సెట్ చేసుకుందాం, నెక్స్ట్ వీకెండ్ మన జ్యూక్ జాయింట్ ఓపెన్ చేద్దాం అంటాడు. జ్యూక్ జాయింట్ అంటే బేసికల్ ఒక పబ్ లాంటిది. జ్యూక్ జాయింట్ అని ఎందుకు అంటున్నారంటే నార్మల్ పబ్స్ లో బ్లాక్ పీపుల్ అలౌ చేసేటోళ్ళు కాదు, అందుకే వీళ్ళు జ్యూక్ జాయింట్స్ రన్ చేసుకునేటోళ్ళు. స్టాక్ మాత్రం ఇవాళ వెదర్ ఇంత బాగుంది, మనం ఇవాళనే స్టార్ట్ చేసే పోలా అంటాడు. ఇవాళనే స్టార్ట్ చేయాలంటే మస్తు పనులు చూసుకోవాలి కదా, నువ్వు శామీ కొన్ని పనులు చూసుకోండి, నేను కొన్ని చూసుకుంటా అని స్మోక్ చెప్తాడు. అలా ఇద్దరు ఎవరి దారుల్లో వెళ్ళిపోతారు. స్టాక్ ఈజ్ అ వెరీ ఫన్ అండ్ చిల్ గాయ్. శామీ అంటే చాలా ఇష్టం. అమ్మాయిలతో ఎట్లుండాలి, పులిహోర ఎట్లా కలపాలి అవన్నీ చెప్తా ఉంటాడు. అలా వీళ్ళిద్దరు డెల్టా స్లిమ్ అనే మ్యూజిషియన్ ని హైర్ చేసుకోవడానికి వెళ్తారు. లోకల్ ట్రైన్ స్టేషన్ లో డెల్టా స్లిమ్ ని చూస్తారు. డెల్టా స్లిమ్ ఒక తాగుబోతు, కానీ మంచి మ్యూజిషియన్. ఫస్ట్ వీళ్ళతో రమ్మంటే ఒప్పుకోడు, కానీ ఐరిష్ బియర్ నీ ఇష్టం వచ్చినంత తాగొచ్చు అనగానే ఒప్పేసుకుంటాడు. ఈ స్టేషన్ లోనే శామీ పర్లీన్ అనే ఒక అమ్మాయిని కలుస్తాడు. ఆమె తనకన్నా పెద్దది, పెళ్లి కూడా అయిపోతుంది. ఆమెతో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. నైట్ వాళ్ళ జ్యూక్ జాయింట్ ఓపెనింగ్ కి కూడా ఇన్వైట్ చేస్తాడు. స్టాక్ ఏమో ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ చెప్తూ ఉంటాడు, జ్యూక్ జాయింట్ ఓపెన్ చేస్తున్నాం వచ్చేసేయండి అని. ఇదే టైంలో మేరీ అనే ఒక అమ్మాయి స్టాక్ ని నోటీస్ చేస్తుంది. మేరీ అండ్ స్టాక్ వర్ ఎక్స్ లవర్స్. స్టాక్ అండ్ వాళ్ళ బ్రదర్ కలిసి షికాగో వెళ్ళిపోదాం అనుకుంటారు. అందుకే స్టాక్ మేరీకి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతాడు, కానీ ఆమె మాత్రం స్టాక్ ని ఇంకా లవ్ చేస్తూ ఉంటుంది. అలా స్టాక్, శామీ అండ్ డెల్టా స్లిమ్ కలిసి తిరిగి వస్తూ ఉంటారు. అప్పుడే డెల్టా స్లిమ్ కొంతమంది బ్లాక్ ప్రిజనర్స్ వర్క్ చేస్తుంటే చూస్తాడు. శామీకి తన స్టోరీ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. డెల్టా స్లిమ్ అండ్ తన ఫ్రెండ్ రైస్ కలిసి మ్యూజిక్ ప్లే చేసేటోళ్ళు. అలా ఒక రోజు స్టేషన్ దగ్గర చాలా బాగా ప్లే చేయడం వల్ల మస్తు డొనేషన్స్ వస్తాయి. రైస్ ఏమో ఆ డబ్బులతో ఒక ఫస్ట్ క్లాస్ టికెట్ కొంటాడు. బ్లాక్ అతను వైట్ వాళ్ళతో సమానంగా రావడం ఏంటనేసి రైస్ ఆ డబ్బులన్నీ దొంగతనం చేశాడని, తను రీసెంట్ గా ఒక అమ్మాయిని రేప్ చేసి చంపేశాడని ఏదేదో చెప్పి అందరూ కలిసి రైస్ ని చంపేస్తారు. ఆ బాధ తట్టుకోలేక అప్పటి నుండి డెల్టా స్లిమ్ తాగుడికి బానిస అయిపోతాడు. అలానే వీళ్ళు వచ్చే దారిలో కాన్ఫిడెంట్ అనే అతన్ని కూడా పబ్ లో బౌన్సర్ల హైర్ చేసుకొని తెచ్చుకుంటారు. మీన్ వైల్ స్మోక్ ఏమో టౌన్ లోకి వెళ్లి బో అనే అతన్ని కలుస్తాడు. అలానే వాళ్ళ వైఫ్ గ్రేస్ ని కూడా కలుస్తాడు. బేసికలీ వాళ్ళదొక గ్రోసరీ స్టోర్. నైట్ ఓపెనింగ్ కి కావాల్సిన సామాన్లు మొత్తం కొనడానికి వస్తాడు. బేరం సెట్ అయ్యాక పేమెంట్ ఇచ్చేస్తాడు. నైట్ ఓపెనింగ్ కి హెల్ప్ చేయడానికి వాళ్ళు కూడా వస్తారు. వీళ్ళకి ఒక కూతురు ఉంటది. ఆమెని షాప్ దగ్గర ఉంచేసి వీళ్ళు జ్యూక్ జాయింట్ దగ్గరికి వెళ్తారు. స్మోక్ ఆ తర్వాత తన ఎక్స్ వైఫ్ యానీ దగ్గరికి వెళ్తాడు. ఇక్కడే మనకి స్మోక్ గురించి ఫస్ట్ పర్సనల్ డీటెయిల్ తెలుస్తుంది. యానీ అండ్ స్మోక్ కి పుట్టిన డాటర్ చిన్నప్పుడే చనిపోతుంది. ఆ ట్రామా వల్లనే స్మోక్ ఊరు వదిలేసి షికాగో వెళ్ళిపోతాడు. మళ్ళీ 7 years తర్వాత ఇన్నాళ్ళకి తిరిగి వస్తాడు.
వస్తాడు. యానీని ఒక హెల్ప్ అడుగుతాడు. వాళ్ళ జూక్ జాయింట్ ఓపెనింగ్ నైట్ ఫుడ్ వండి పెట్టాలని చెప్పి ఆమె ఓకే చెప్తుంది. యానీ ఒక వూడు ప్రాక్టీషనర్ కూడా. వూడు అంటే అదొక ఆఫ్రికన్ మంత్ర విద్య లాంటిది. యానీ ఆ హర్బ్స్ అండ్ మంత్రాలు యూజ్ చేసి ఒక చిన్న బ్యాగ్ లాంటిది చేసి స్మోక్ మెడలో ఇస్తుంది, ప్రొటెక్షన్ కోసం అని చెప్తుంది. ఒక దిక్కు ఇట్లుండగా ఆకాశం నుండి సడన్ గా ఒక ఊడి పడతాడు. ఒళ్ళంతా కాలిపోతుంటది, పొగలు కూడా వస్తాయి. ఖచ్చితంగా మనిషి అయితే కాదని మనకు ఫస్ట్ షార్ట్ కి అర్థమైపోతుంది. వీడి పేరు రెమిక్. ఆడు పరిగెత్తుకుంటూ ఒక ఇంటికి వెళ్తాడు. ఆ ఇంట్లో కపుల్ ఉంటారు. వీళ్ళు కూడా క్లాన్ మెంబర్సే. అది గమనించిన మనిషి నన్ను నేటివ్ ఇండియన్స్ హంట్ చేస్తున్నారని ఫేక్ స్టోరీ చెప్పి సింపతి కొట్టేస్తాడు. కొన్ని నిమిషాల తర్వాత నేటివ్ ఇండియన్స్ వస్తారు. ఇలా ఎవడన్నా వచ్చాడా, వాడు చాలా డేంజరస్ అని చెప్తారు. కానీ క్లాన్ వాళ్ళు రేసిస్ట్ కాబట్టి వాళ్ళని నమ్మరు. ఈలోపు సన్సెట్ అయిపోతుంది. ఇంకా నైట్ పూట వాడిని హంట్ చేయడం డేంజర్ అనేసి వాళ్ళు అక్కడ నుండి వెళ్ళిపోతారు. ఆ తర్వాత ఈ డెవిల్ ఆ కపుల్ ఇద్దరిని కొరికేసి వ్యాంపైర్స్ లా మార్చేస్తాడు. ఫైనలీ జ్యూక్ జాయింట్ ఓపెన్ చేసేస్తారు. పిలిచిన వాళ్ళందరూ వస్తారు. ఇందాక మనం చూసిన క్యారెక్టర్స్ లైక్ మేరీ అండ్ పర్లిన్ వీళ్ళు కూడా వస్తారు. ఈ మూవీలో ఒక కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారు ఈ పాయింట్ ఆఫ్ టైమ్ లో. అదేంటంటే కొంతమంది మ్యూజిషియన్స్ కి ఒక పవర్ ఉంటుంది. వాళ్ళు ఎంత బాగా మ్యూజిక్ ప్లే చేస్తారంటే లైఫ్ కి డెత్ కి మధ్య ఉన్న తెర తొలగిపోతుంది. ఆ మ్యూజిక్ వల్ల మనుషులు హీల్ అవ్వగలరు. ఇలా ఒక డివైన్ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేయగలరు వాళ్ళ మ్యూజిక్ తో. శామీ కూడా అట్లాంటి వాళ్ళలో ఒకడు. జూక్ జాయింట్ లో శామీ మ్యూజిక్ ప్లే చేయడం స్టార్ట్ చేస్తాడు. దిస్ ఇస్ ద బెస్ట్ సీన్ ఇన్ ద మూవీ. అది చెప్పడం కన్నా చూస్తేనే చాలా బాగుంటది. శామీ తన సాంగ్ తో ఇందాక చెప్పినట్టు లైఫ్ కి డెత్ కి మధ్య ఉన్న తెర తొలగిపోయేలా చేస్తాడు. అదే టైంలో ఆ సాంగ్ నోటీస్ చేసిన రెమిక్ అండ్ ఆ వ్యాంపైర్స్ లా మారిన కపుల్ తో కలిసి వీళ్ళ దగ్గరకు వస్తాడు. మా దగ్గర డబ్బులు చాలా ఉన్నాయి, అలానే మీ మ్యూజిక్ కూడా బాగుంది, మేము కూడా ప్లే చేస్తాం, మాకు కూడా మీతో పాటు ఉండాలని ఉంది అంటాడు. కానీ వీళ్ళు లోపల కలవ్ చేయరు. వ్యాంపైర్స్ కి 3 వీక్నెస్లు ఉంటాయి. ఫస్ట్ది, వాళ్ళు ఏదైనా బిల్డింగ్ లోకైనా ఇంట్లోకైనా వెళ్ళాలంటే ఎవరొక్కరు వాళ్ళని లోపలికి రమ్మని ఇన్వైట్ చేయాలి, అప్పుడే రాగలరు. సెకండ్ వీక్నెస్ గార్లిక్. వెల్లుళ్ళు అంటే పడదు, సిల్వర్ అంటే పడదు. వుడెన్ స్టిక్ లాంటిది వాళ్ళ గుండెల్లో గుచ్చితే చనిపోతారు. మూడో వీక్నెస్ సన్లైట్. అందుకే రెమిక్ అండ్ గ్యాంగ్ ఈజీగా పబ్ లోపలికి వెళ్ళలేరు, కానీ కొంచెం దూరంగా కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటారు. ఈలోపు స్టాక్ అండ్ స్మోక్ ఒక డిస్కషన్ పెడతారు. మన దగ్గర వచ్చే డబ్బులు కన్నా పోయే డబ్బులు ఎక్కువ ఉన్నాయి, ఇలానే కంటిన్యూ అయితే లాసెస్ లోకి వెళ్ళిపోతాం అంటారు. ఈ విషయం తెలిసిన మేరీ స్టాక్ తో చెప్తుంది, ఇందాక వచ్చారుగా వాళ్ళని అలో చేద్దాం, డబ్బులు ఉన్నాయన్నారుగా, నేను మాట్లాడేసి వస్తా అని వెళ్తుంది. రెమిక్ ఇక్కడే మేరీని అటాక్ చేసి ఆమెను కూడా వ్యాంపైర్ లా మార్చేస్తాడు. మేరీ పబ్ లోకి వెళ్తా అని సటిల్ గా ఇన్వైట్ అడుగుతుంది. కాన్బ్రెడ్ ఏమో మనకి తెలిసిన అమ్మాయే కదా అని లోపలికి రా అంటాడు. అలా లోపలికి వచ్చిన వ్యాంపైర్ మేరీ స్టాక్ ఒక్కడిని రూమ్ లోకి తీసుకెళ్లి చంపేస్తుంది. ఇది చూసిన స్మోక్ షాక్ అవుతాడు. మొత్తం 2 మ్యాగజైన్స్ బుల్లెట్స్ మేరీకి దింపుతాడు. అయినా కూడా ఆమె బతికే ఉంటది. మేము మీ అందరినీ చంపేస్తామని చెప్పి అక్కడ నుండి పారిపోతుంది. యానీకి సిచ్యువేషన్ అర్థమైపోయింది. ఆమెకి స్టోరీస్ అన్ని తెలుసు, వీళ్ళు డేంజర్ అని తెలుసుకుంటది. స్టాక్ బాడీని బయట పెడదామని అంటది. కానీ స్మోక్ ఒప్పుకోడు. నా బ్రదర్ అతను అట్లెట్లా పెడతా వాడి బాడీని బయట, నాకు బర్దాష్ కాదని బాధపడతాడు. మొత్తం కస్టమర్స్ అందరినీ వెళ్ళిపోమంటాడు. గ్రేస్ కూడా వాళ్ళ హస్బెండ్ తో చెప్తుంది, మనం అర్జెంట్ గా వెళ్ళిపోవాలి, కార్ స్టార్ట్ చేయనేసి. బో సరే అని కార్ తీసుకురావడానికి బయటికి వెళ్తాడు. సరే అని స్టాక్ ని ఆ రూమ్ లోని లాక్ చేసి ఉంచుతారు. ఈ లోపు కాన్బ్రెడ్ సూసు బ్రేక్ కోసం వెళ్తే వాడిని కూడా కన్వర్ట్ చేసేస్తారు. అదే టైంలో స్టాక్ మళ్ళీ బతుకుతాడు. నౌ హీస్ అ వ్యాంపైర్ కదా, డోర్ ఓపెన్ చేయమంటాడు. అందరూ భయపడతారు. చనిపోయిన వాడు ఎలా బతుకొచ్చాడని షాక్ అవుతారు. స్టాక్ కొంతసేపు తర్వాత డోర్ బద్దలు కొట్టేసుకొని బయటకు వస్తాడు. అటాక్ చేసే లోపే యానీ గార్లిక్ తో కొడుతుంది. ఆ నొప్పి వల్ల అక్కడ నుండి బయటకు ఎస్కేప్ అయిపోతాడు. ఇప్పుడు బార్ లోపల స్మోక్, యానీ, డెల్టా స్లిమ్, శామీ, గ్రేస్ అండ్ పర్లిన్ ఉంటారు. యానీ ఆ వ్యాంపైర్స్ కున్న వీక్నెస్ లని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మనం సన్ రైజ్ దాకా ఇక్కడే ఉంటే సేఫ్ ఉండొచ్చు అని అంటది. వుడెన్ స్టిక్స్ అండ్ గార్లిక్ రెడీ చేసి ఉంచుతుంది. ఈ లోపు రెమిక్ మ్యానిపులేట్ చేయడం మొదలెడతాడు. బయటకి వెళ్ళిన అందరినీ కన్వర్ట్ చేసేస్తాడు. అలానే వాడు సినిమా ఫస్ట్ లో కన్వర్ట్ చేసిన కపుల్ ఉన్నారుగా, అందులో హస్బెండ్ ఎవరో కాదు, ఈ మిల్ అమ్మేసిన వాడి నెఫ్యూ. ఆ మిల్ ఓనర్ క్లాన్ లీడర్ కూడా. ఇన్ఫ్యాక్ట్ మార్నింగ్ క్లాన్ మెంబర్స్ అందరూ వచ్చి ఈ జూక్ జాయింట్లో ఉన్న వాళ్ళందరినీ చంపేద్దామని ప్లాన్ ఇస్తారు. ఈ లోపు రెమిక్ వాడిని కన్వర్ట్ చేయడం వల్ల ఆ మెమరీస్ అన్ని రెమిక్కి తెలిసిపోతాయి. ఈ వ్యాంపైర్స్ మొత్తం ఒక హైవ్ మైండ్లో ఆపరేట్ చేస్తారనమాట. రెమిక్ లాజిక్ ఒక్కటే, మీరు బ్లాక్ పీపుల్, మిమ్మల్ని వీళ్ళు అప్రెస్ చేస్తున్నారు, రేసిజం కూడా చూపిస్తున్నారు, క్లాన్ వాళ్ళు అయితే ఏకంగా చంపేస్తున్నారు, మీరు వీక్ ఉన్నారు, సో నేను మిమ్మల్ని వ్యాంపైర్స్లా మార్చేస్తే మీరు స్ట్రాంగ్ అయిపోతారు కదా, అలా అందరం కలిసి ఈక్వల్గా ఉండొచ్చుగా అనేది వీడి లాజిక్. ఇన్ఫ్యాక్ట్ ఒక పాయింట్లో ఆడియన్స్గా రేషనల్గా ఆలోచిస్తే మనం కూడా వాడికి సపోర్ట్ చేస్తాం. కానీ ఇక్కడే డైరెక్టర్ రైన్ కూగ్లర్ చాలా న్యూయాన్స్డ్ ఆర్గ్యుమెంట్ చూపిస్తాడు. రెమిక్ ఒక ఐరిష్ పర్సన్, ఐర్లాండ్ వాళ్ళు కూడా బ్రిటిషర్స్ చేత అప్రెస్ చేయబడిన వాళ్ళే. సో రెమిక్ ఇలా పవర్ఫుల్ అయ్యి అందరినీ కన్వర్ట్ చేయడం అనేది ఒక యాంగిల్లో లాజికల్ అనిపిస్తుంది. ఎందుకంటే వాడు నిజంగానే ఈక్వాలిటీ ఉండాలని బిలీవ్ చేస్తాడు. కానీ ఆ ఈక్వాలిటీకి ఒక కాస్ట్ ఉంటుంది. ఇంకా నువ్వు ఎప్పటికీ మంచి కాలేవు, వ్యాంపైర్లా బతకాలి, నీ హ్యూమానిటీ మొత్తం పోగొట్టుకోవాలి. హ్యూమన్లా ఉంటేనేమో వైట్ పీపుల్ చంపేస్తారు. వాళ్ళని ఎదిరించడానికి రెమిక్ గాడి గ్యాంగ్లో జాయిన్ అయితే నీ హ్యూమానిటీ కోల్పోతావు, వ్యాంపైర్లా అయిపోతావు.
సో ఎండ్ ఆఫ్ ది డే వైట్ పీపులే ఇష్యూ. వాళ్ళు మంచి చేద్దాం అనుకున్నా కూడా దానివల్ల డేంజర్ అవుతుంది అనేది రెమిక్ క్యారెక్టర్ ద్వారా చూపిస్తారు. రెమిక్ చెప్పే మాటలు ఎవ్వరు నమ్మరు. ఇంక ఇట్లా కాదని బోని కన్వర్ట్ చేయడం ద్వారా వాడి మెమరీస్ అన్ని తెలుసుకుంటాడు. శామీని ఇచ్చేస్తే అందరిని వదిలేస్తా అంటాడు, కానీ వీళ్ళు శామీని ప్రొటెక్ట్ చేస్తారు. అట్లయితే గ్రేస్ వాళ్ళ డాటర్ని అటాక్ చేస్తా అంటాడు. ఈ ఒక్క లైన్తో గ్రేస్ మ్యానిపులేట్ అయిపోతుంది. కూతురికి ఏమైనా అయిపోతుందా అని భయపడుతుంది. ఇక వ్యాంపైర్స్ బటాలియన్ మొత్తాన్ని లోపలికి ఇన్వైట్ చేస్తుంది. వ్యాంపైర్స్ అందరు లోపలికి వస్తారు. ఒక పెద్ద ఫైట్ అవుతుంది. ఈ ఫైట్లోనే డెల్టా స్లిమ్, పర్లీన్, యానీ అందరూ చనిపోతారు. యానీ మాత్రం వ్యాంపైర్ అవ్వకముందే చంపేయమని స్మోక్ని అడుగుతుంది. స్మోక్ ఆమెకి ఇచ్చిన ప్రామిస్ వలన ఆమెను చంపేయాల్సి వస్తుంది. స్మోక్ అండ్ స్టాక్ కూడా ఫైట్ చేసుకుంటారు. స్టాక్ అయితే స్మోక్ని కొరికిద్దాం అనుకుంటాడు, కానీ యానీ ఇచ్చిన ప్రొటెక్షన్ బ్యాగ్ వల్ల కొరకలేడు. స్మోక్ స్టాక్ని చంపేయడానికి రెడీ అవుతాడు. ఈలోపు శామీ బయటికి పరిగెడతాడు. రెమిక్ కూడా ఫాలో అవుతుంటాడు. రెమిక్ ప్లాన్ ఒకటి, శామీ మ్యూజిక్ అండ్ శామీ టాలెంట్ అదంతా తనకు కావాలి. శామీని వ్యాంపైర్లా మార్చేస్తే తన మెమరీస్ అన్నీ వచ్చేస్తాయి కదా. సో శామీ కావాలని వెంటబడుతుంటాడు. శామీని ఆల్మోస్ట్ కొరికేసే టైంలో శామీ తన గిటార్తో రెమిక్ తల మీద కొడతాడు. గిటార్ మధ్యలో సిల్వర్ డిస్క్ ఉంటుంది. దానివల్ల రెమిక్కి ఒక ఇంజురీ అవుతుంది. అయినా ఆ డిస్క్ పక్కన పడేసి మళ్ళీ కొరకడానికి వస్తాడు. ఈలోపు స్మోక్ వెనక నుండి వచ్చి వుడెన్ స్టేక్తో రెమిక్ హార్ట్లో పొడిచేస్తాడు. మొత్తం వ్యాంపైర్స్ అందరూ రెమిక్ పెయిన్ ఫీల్ అవుతారు. ఈలోపు సన్ రైజ్ అవుతుంది. అందరూ బర్న్ అయిపోతారు. రెమిక్ కూడా చనిపోతాడు. శామీని అక్కడి నుండి వెళ్ళిపోమంటాడు స్మోక్. అలా కార్లో శామీ వెళ్ళిపోతాడు. కానీ స్మోక్ మాత్రం అక్కడే ఉంటాడు. ఇంకా తను చేయాల్సిన పని ఒకటి మిగులుంది. బ్లాక్ పీపుల్ని చంపడానికి క్లాన్ వాళ్ళు వస్తున్నారని తెలుస్తుందిగా. వాళ్ళని చంపేయడానికి స్మోక్ రెడీగా ఉంటాడు. నైట్ ఏం జరిగిందో తెలియని క్లాన్ మెంబర్స్ బ్లాక్ వాళ్ళని చంపేద్దామని వస్తారు. పెద్ద యాక్షన్ సీక్వెన్స్ జరుగుద్ది. స్మోక్ అందరినీ చంపేస్తాడు. కానీ ఈ ప్రాసెస్లో స్మోక్కి కూడా బుల్లెట్ తగులుతుంది. స్మోక్ చనిపోతాడు. ఇప్పుడు మనం మూవీ ఓపెనింగ్ షాట్కి వచ్చేసాం. శామీ అలా చర్చ్లోకి ఎంటర్ అవుతాడు. వాళ్ళ నానేమో మ్యూజిక్ వదిలేస్తా అని ప్రామిస్ చేయంటాడు. శామీ మాత్రం ఆ విరిగిపోయిన గిటార్ ముక్కని అలానే పట్టుకొని ఉంటాడు. మ్యూజిక్ని వదలడు. ఇల్లు వదిలేసి వెళ్ళిపోతాడు. కట్టు 1992. ఇదే పోస్ట్ క్రెడిట్ సీన్. శామీ ఇప్పుడు ముసలోడు అయిపోయాడు, కానీ మ్యూజిక్ని వదలలేదు. ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ మ్యూజిషియన్ అవుతాడు. అలా తన షో ముగించుకొని బార్లో కూర్చుంటే తనని మీట్ అవ్వడానికి ఎవరు వచ్చారని చెప్తారు. ఆ వచ్చేది ఎవరో కాదు, మేరీ అండ్ స్టాక్. అప్పుడు స్టాక్ చెప్తాడు, స్మోక్ నన్ను చంపలేకపోయాడు, శామీని వదిలేస్తే నిన్ను వదిలేస్తా అన్నాడు, అందుకే ఇన్నాళ్ళు నిన్ను వదిలేసా అని చెప్తాడు. మేరీ కూడా పబ్ లోపల ఉండడం వల్ల సేవ్ అవుతుంది. అలా వాళ్ళిద్దరూ బతికిపోతారు. కానీ అస్సలు ఏజ్ అవ్వరు. స్టాక్ ఏమో శామీని అడుగుతాడు, నిన్ను కూడా కన్వర్ట్ చేసేస్తా, నువ్వు ఇమ్మోర్టల్ అయిపోతావు, మ్యూజిక్ ప్లే చేసుకుంటూ తిరిగి వచ్చాని. శామీ మాత్రం నో అంటాడు. స్టాక్ ఫైనల్గా ఒక సాంగ్ ప్లే చేయమంటాడు. ఈ రికార్డ్స్ అన్ని ఫేక్ అనిపిస్తున్నాయని, తనకి రియల్ థింగ్ కావాలని అడుగుతాడు. శామీ తన గిటార్తో ఒక లైవ్ సాంగ్ ప్లే చేస్తాడు. అది విన్నాక ఒక గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోతారు. ది ఎండ్. సో ఇదండి సిన్నర్ స్టోరీ ఎక్స్ప్లెనేషన్. మీకు టైం దొరికితే మాత్రం ఈ సినిమా చూడండి. ఇందులో యాక్షన్ సీన్స్ ఎంత బ్రూటల్ ఉంటాయో మ్యూజిక్ అంతే బాగుంటుంది. కొన్ని సీన్స్ అయితే డిస్క్రైబ్ చేయడం కూడా కష్టమే. విజువల్ చూస్తేనే ఎక్కుతుంది. హాట్స్టార్లో ఉంది, మెల్లిగా చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ థై వ్యూ.